శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 18వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వాముర్వి మరునిమ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్యద్వనహరిణ శాలీననయనాః సహోర్వశ్యావశ్యాః కతి కతి నగీర్వాణగణికాః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క మధ్యకూట ధ్యాన మహిమను ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా వర్ణించినారు. ఈ శ్లోక ధ్యానం చేయటం వలన కామ పురుషార్థాసక్తులు లభిస్తాయి అని సాధకులు చెప్పి ఉన్నారు. సమస్త ప్రాణులను ఆకర్షించే శక్తి లభిస్తుందని ఈ శ్లోక ఫల నిరూపణ సాధకులు చేసి ఉన్నారు. ఆచార్యుల వారి భావన. ఓ జగన్మాత, ఆకాశంలోను భూమి మీద వ్యాప్తమైన బాలభాస్కరుని అరుణ కిరణాల వెలుగు నీ ఎర్రని అనగా కెంపు వర్ణపు కాంతిగా నిమగ్నమైనదిగా మరియు మునుగుచున్నదిగా అని ఎవ్వడు ధ్యానించుచున్నాడో ఆ సాధకునికి ఊర్వశితో సహా ఎందరెందరో అప్సరస కాంతులు లోబడిన వారు కారు అనగా ఎల్లరూ ఆ సాధకునికి వశపడుదురు అని భావం. ఇక అంతరార్థం ఏమనగా, సూర్యోదయ సమయంలో మాత్రమే ఆకాశం, భూమి, సూర్యబింబం అన్నీ అరుణ రంగులో ఉంటాయని అందరికీ తెలుసు. అరుణకాంతి జగన్మాత శరీర కాంతిగా ఏ సాధకుడు భావించి ఉపాసన చేస్తాడో వారు జగన్మాతకు ప్రీతి పాత్రులవుతారు. శ్రీమాత పంచదశాక్షరి మంత్రమును 2వ కూటమకు కామరాజకూట జప ధ్యాన మహిమ ఈ శ్లోకం నందు నిక్షిప్తమై ఉన్నది. బాలమంత్రం నందు ఉన్న 2వ బీజము కామరాజ బీజమే. శ్లోక పదముల విశ్లేషణ. తను ఛాయ, దేహము యొక్క ఛాయ కాంతి. అరుణిమ ప్లస్ నిమగ్నం, భూమి ఆకాశములో శ్రీమాత మేని యొక్క కెంపు అరుణ లత్తుక రంగు అనే సముద్రమునందు మునిగినవట. శంభువచనమున యావకాబ్దౌ నిమగ్నాం యో దివం భూమిం విచింతయేత్ తస్య సర్వవశం యాతాః త్రైలోక్య వనితా ధ్రువం. ఆకాశము, భూమిని ఎర్రని రంగు, కెంపు వర్ణముగా గల రంగు అనే సముద్రం నందు మునిగిన వానినిగా ఏ సాధకుడు చింతన చేయునో వానికి ముల్లోకములందలి వనితలందరూ వశమగుదురు.
అరుణిమ శబ్దము వలన అరుణకాంతి గల శ్రీమాత అని అర్థం. వన హరిణములు, అడవిలేళ్ళు, వీటికి క్రూర మృగముల వలన ప్రమాదములు ఎక్కువ. అందువలన చిన్న అలికిడికే భయపడును. అట్టి అడవి లేళ్ల యొక్క సిగ్గును పొందిన మిక్కిలి లజ్జాభరితములై సుందరములైన కన్నులు కరువారు, బెదురు చూపుల కళ్ళు. లజ్జాభరితములైన కళ్ళు లేళ్లకు సహజ సిద్ధములు. గ్రామ హరిణములు మనుష్యాది దర్శనమునకు భయపడవు. ఊర్వశి సహా ఊర్వశి శబ్దం ఇక్కడ ఆచార్యులు వారు ఎందుకు ప్రయోగించారంటే, దేవ అప్సరసలను బ్రహ్మదేవుడు సృజించగా ఊర్వశిని నారాయణుడు తన ఊరువును చరచగా అట్టి నారాయణుని ఉరువు నుండి ఉద్భవించింది ఊర్వశి. అట్టి ఊర్వశి సౌందర్యమును చూసి మిగిలిన దేవతల అప్సరసలు సిగ్గుపడి తలలు వంచుకొనిది. అప్సరసల కాంతులందు ఊర్వశి సర్వశ్రేష్ఠ సర్వేశ్య ఊర్వశీ ముఖ అని అమరము. అట్టి ఊర్వశిలో అట్టి ఊర్వశితో సహా దేవ అప్సరసలు సాధకునికి వశమగుటలో దేవలోకంలో అప్సరసలు మొత్తం వచ్చిరి అని అర్థం. దేవాప్సరసలు కన్నులు సహజముగా రెప్పపాటులు ఉండనివి, నిలుకడ కలవి. అయితే శ్రీమాత అనుగ్రహం వలన మోహమే లేని దేవాప్సరసలు శ్రీమాత అనుగ్రహ ప్రసారాలబ్దుడిపై వారు మోహం చెందారని అధిక భావం తెలియజేయుచున్నది. కార్యవశాత్తు అక్షస్పందన ఉండును, అనగా వేరువేరు కార్యములకు వేరువేరు కన్నులు స్పందించుడు. మలినాథ సూరి గురునేత్ర సహస్రేణ చోదయామాస వాసవ అని చెప్పి ఉన్నారు. కతి కతి ఎందరెందరూ అని పదం యొక్క అర్థం చెప్పవలసిన దానిని ముఖ్య భావం అని నొక్కి చెప్పుట. ఆదిత్య హృదయంలో అగస్త్యుల వారు రామ రామ అని రామశబ్దం 2 సార్లు పలికినారు. ఇది కూడా అగస్త్యుల వారికి శ్రీరాముల వారిపై ప్రేమాస్పద పిలుపై ఉండి ఉన్నది. లఘుస్తుతి యందు కాళిదాసు ఇలా స్తుతించారు: ఏ సింధూర పరాగ పుంజపి హితాం త్వత్తేజస ద్యామిమా ముర్వీం చాపి విలీనయావకర సప్రస్తార మగ్నామివ ధ్యాయంతి క్షణమప్యనన్య మనస స్తేషా మనంగజ్వర క్లాంతాస్త్రస్త కురంగ సాబకదృశో వస్య భవంతి స్త్రియః. త్రిపురాదేవిని రక్తవర్ణగా అనగా అరుణవర్ణంగా ధ్యానించుట సకల జన వశీకరం.
భూమ్యాకాశములు కుంకుమ పరాగమున నిండినట్లు అరుణవర్ణపు కాంతి గ్రమ్ముతలతో భూమి ఆకాశములు నిండినట్లు అట్లు ధ్యానించు వారలకు స్త్రీలు ఎల్లరూ వసలగుదురు. ఉపాసన మందు స్త్రీ వశీకరణ ప్రయోగము చెప్పబడినప్పుడు తుచ్చకామ్య సిద్ధిని సంకల్పించిన మాటయే ఇది అని అనరాదు. స్త్రీ శబ్ద ప్రయోగము సామాన్య నారీవాచకముగానే తలంపక శక్తిపరముగా గ్రహింపవలెను. సకార తకార రేఫేకారముల చేరికయే స్త్రీ శబ్దము. సకార బ్రహ్మవాచకం, తకారము జగద్వాచకము, జ్ఞానవాచకము. ఈ కారము శక్తివాచకము కాగా బ్రహ్మ భిన్న జ్ఞాన స్వరూప జగత్ ప్రసవిత్రి అయిన శక్తి అని అర్థం. ఈ బ్రహ్మశక్తి అనంత సంఖ్యాశక్తి సంపుటము. అంతరార్థంగా త్రేక్షరాత్మక త్రిపురాదేవి ధ్యానింపబడు తత్ఫలముగా సర్వశక్తులు వశమగునని తెలియవలయను. స్త్రీ బీజము పరాశక్తి పరము. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని శ్రీమాతను స్తుతించారు. నిజ తన యొక్క అరుణ ఎర్రని లేత ఎరుపు రంగు, ప్రభ కాంతుల యొక్క పూర ప్రవాహమునందు మజ్జత్ మునుగుచున్న బ్రహ్మాండ మండల బ్రహ్మాండముల సముదాయము కలిగినట్టిది. జగదంబ నుండి వచ్చిన ఎర్రని కాంతితో మునుగుచున్న బ్రహ్మాండముల సముదాయము కలది. ఈ ఎర్రని కాంతి ప్రకాశం ప్రవాహములో భేదము తెలియనంతగా మునుగుచున్న బ్రహ్మాండముల సముదాయము కలది అని చెప్పడం వల్ల ప్రాతకాలమందలి సౌభాగ్యాది న్యాసములు, ఆ న్యాసములలో రక్తవర్ణము కల ఏ దేవీ ధ్యానము చెప్పబడినదో ఆ స్వరూపమును గ్రహించి జగదంబను ధ్యానించవలెను. శృతులలో శ్రీమాతను తామగ్నివర్ణ తపసా జ్వలంతీం అనియు, ఆదిత్యవర్ణ అనియు కలదు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ఛాయేత్ పరాం అంబికా. అరుణా కరుణా తరంగితాక్షీం ధృతపాశాం కుశ పుష్పబాణచాపాం అణిమాదిభిః ఆవృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత ధ్యానం నందు
ఉండు శ్లోకములు రక్తిమ వర్ణము కలది అని స్తుతించారు. ఏన భాష సర్వమిదం విభాతి ఇత్యాది శృతులలో చెప్పబడినది శ్రీమాత దివ్యమైన అరుణకాంతిచే సకల బ్రహ్మాండములు కప్పబడినవని భావం. పరదేవత శ్రీమాత బాలసూర్యుని వలె లేత ఎరుపు వన్నె కలది. ప్రకాశించుచున్న దివ్య మంగళ దేహము కలది. రత్నఖచితమైన కిరీటమున చంద్రరేఖ కలది. 3 కన్నులు కలది. చిరునగవు కలది. మిక్కిలి ఉన్నతము విశాలమైన వక్షస్థలము కలది. 9 వ్రాలుచున్నట్టు రత్న ఖచ్చితమైనట్టిదియు దివ్యమైనట్టిదియు పానపాత్రను ఒక చేతితోనూ ఎర్రని పద్మము మరి ఒక చేతితోనూ కలది. రతనాలు పొదిగిన అళ్ళెరమునందు రక్తవర్ణము గల పాదాలు ఉంచినది సౌమ్యమూర్తి అంబిక అమ్మ శ్రీమాత. నిరంతరము కరుణను చిందించుచున్న కన్నులు కలది. పాశము, అంకుశము, పుష్పబాణములు, ఇక్షు ధనస్సును ధరించి ఉన్నది. అణిమ మహిమాది రూపములైన కిరణములతో అలరారుచున్నది. సర్వాత్మయే పరతత్వమే సాక్షాత్తు శ్రీమాత స్వరూపము. సర్వాత్మయే పరతత్వమే సాక్షాత్తు శ్రీమాత స్వరూపము దాల్చి ఉన్నది అని ధ్యానించవలను. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సమంద హసితే క్షణాం ససర చాప పాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జప విధౌ స్మరే తంబిక. దాసాని పువ్వును పోలిన అనగా మందార పువ్వు పోలి దేదీప్యమానముగా ఉన్న దేహము కలది. అరుణకాంతి వర్ణముతో ప్రకాశించున్నది. చిరునగవుతో కూడిన మొగము కలది. నొసట కస్తూరి బొట్టు కలది. మెదిపిన కుంకుమ పువ్వు మైపూతగా కలది. పాశాంకుశ ధనుర్బాణములు కలది. సకల జగన్మోహనమైన స్వరూపము కలది. కెంపు వన్నెల గల ఎర్రని పూలమాలలు, ఎర్రని ఆభరణములు, ఎర్రని వస్త్రములు కలది. ఇట్లు పరదేవతను అంబికను పారాయణ ప్రారంభమున ప్రారంభించవలను. ఆచార్యుల వారు సౌందర్యలహరి 15వ శ్లోకంలో శరజ్యోత్స్న శ్లోకం నందు శ్రీమాత పంచదశాక్షర మంత్రమునందలి మొదటి ఖండము వాగ్భవ కూటమినందు సారస్వత ప్రయోగ సాత్విక ధ్యాన మహిమను గురించి ఉపదేశించి ఉన్నారు. తదుపరి పంచదశాక్షర మంత్రము 2వ కూటమి కామరాజశక్తి కూటమి జపధ్యాన మహిమను ఈ శ్లోకంలో ఉపదేశించి ఉన్నారు. సాత్విక ధ్యాన శ్లోకమునందు శరజ్యోత్స్న అనగా అతి తెల్లని తెలుపు రంగుతో శ్లోకమును మొదలుపెట్టి వాగ్బీజ మహిమను తెలిపి ఉన్నారు. కవులై
ప్రస్ ప్రసిద్ధులై జ్ఞానవంతులై ఉన్నారు అని వాగ్బీజ మహిమను రంగుతోనూ ఫలంతోనూ ఆచార్యులు వారు వివరించినారు. ఈ శ్లోకంలో ఎర్రని అరుణకాంతితో అని మొదలుపెట్టి ఈ శ్లోక ధ్యాన ఫలితమును సకల వశ్యకరణిగా ఉపదేశించినారు. కామరాజశక్తి బీజం యొక్క మహిమను అంతర్గతంగా బోధించినారు. ఈ శ్లోకం కూడా రంగుతోనూ ఫలంతోనూ ఆచార్యుల వారు ఉపదేశించారు. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణా సుచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమఃశివాయ చ నమఃశివాయ. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.